మీ అప్పులన్నీ వెంటనే తీరిపోవాలంటే మీరు ఉదయం లేవగానే కళ్ళు ఉప్పుతోటి 3 రోజులు ఈ చిన్న పని గనక చేసినట్లయితే ₹1,00,00,000 అప్పున్నా సరే క్షణంలో తీరిపోతుంది. 3 అంటే 3 రోజుల్లో మీ అప్పులు తీరిపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉప్పు పరిహారం అనేది అంత శక్తివంతమైనది. అది కూడా ఈ 3 రోజులు ఉదయం లేవగానే మీరు ఈ పని చేయటం వలన ఖచ్చితంగా మీ అప్పు తీరటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి ఏంటంటే పరిస్థితుల వల్ల ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అంటే ఆ అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరు ఊరికినే ఇవ్వరు కదా, వడ్డీల కోసం ఇస్తారనమాట. ఆ వడ్డీలు ఎంత వడ్డీలైనా సరే అక్కడ ఆ పరిస్థితి అనేది మరీ అత్యవసరం కాబట్టి ఎంత వడ్డీ అయినా సరే మనం ఇష్టపడి ముందు ఆ పరిస్థితి నుంచి గట్టెక్కాలి అని చెప్పేసి అప్పు తీసుకుంటూ ఉంటాము. కానీ కట్టేటప్పటికి మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకంటే అసలు కన్నా వడ్డీలు ఎక్కువ కాబట్టి వడ్డీలతోటి గుర్రాలు కూడా పరిగెత్తలేవు కాబట్టి తీసుకున్నది రూపాయి అయితే కట్టేటప్పుడు అది ₹10 అవుతుందన్నమాట. ₹10 ప్లస్ మనం తీసుకున్నటువంటి రూపాయి మొత్తం కట్టాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కానీ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని సంపాదన అనేది అంత ఉండదు. అలా ఏంటంటే చాలా ఇబ్బందులు పడి ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళు ఏంటంటే మళ్ళీ అర్జెంటుగా కావాలని అడగటము, వారి దగ్గర కడతానికి మన దగ్గర చేతులు అందుబాటు లేక మళ్ళీ వేరే చాట అప్పు చేసి మళ్ళీ వీరికి ఇవ్వటము, మళ్ళీ అట్లా వారికి వడ్డీలు కడతాం. ఇలా ఏంటంటే అసలు పీకల్లోతు మునిగిపోతూ ఉంటారనమాట. అలాంటి అప్పుల లోతుల్లో కూరుకుపోయి అసలు ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని ఆస్తులు కూడా అమ్ముకొని చాలామంది కూడా రోడ్డున పడ్డవాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. అప్పులు అంత ప్రమాదకరమైనవి. తీసుకునేటప్పుడు ఏంటంటే మనకు అర్థం కాదు, అక్కడ పరిస్థితిని బట్టి తీసుకుంటాము. కానీ తర్వాత తీసుకున్న కాళ్ళ నుంచి వాళ్ళు ఇళ్ళ వెంట తిరిగి అడగటము చేయటము, మనం కట్టలేకపోవటము, దేవుడా అనవసరంగా అప్పు చేశామే అని చెప్పి బాధపడతా ఉంటామన్నమాట. అందులో మనం ఏంటంటే అప్పులు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని తిథిని సమయాన్ని అంటే మంచి సమయాలు ఇలాంటివి చూసుకొని మనం తీసుకున్నట్లయితే మన మీద ఎంత ఒత్తిడి అనేది పడదు. అంటే రాహుకాలంలో కానీ యమగండంలో కానీ ఇట్లాంటి సమయాల్లో తీసుకుంటే మనకి ఇంత ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవన్నీ చూసుకొని చేయటానికి అనేది మనకు అక్కడ అవసరం అనేది ఆగదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు పరిస్థితిని బట్టి చేస్తూ ఉంటామన్నమాట. అలా అప్పుల లోతుల్లో చాలామంది కూడా ఇల్లు వాకిళ్ళు కూడా అమ్ముకొని, స్థిరాస్తులు అమ్ముకొని, బంగారాలు అమ్ముకొని, లేకపోతే బంగారాలు తాకట్టు పెట్టుకొని ఇట్లా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి మీ సమస్యలన్నిటికీ ఈ ఉప్పుతో ఈ పరిహారం మీరు చేసుకోవటం వలన కేవలం 3 అంటే 3 రోజుల్లో ఈ పరిహారం చేసుకొని చూడండి. మీ సమస్య నుంచి కొండంత అప్పు ఉన్నా సరే చిటికెలో తీరిపోతుందన్నమాట. ఈ పరిహారం అనేది నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనలో చాలా మందిని చూసినట్లయితే ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం అవ్వచ్చు, లేకపోతే ఇల్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకు అనంటే ఇవన్నీ కూడా అప్పుల వల్ల. ఈ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే కొంతమంది టైంపాస్తో చేసేవాళ్ళు, అంటే కాలాన్ని వృధా చేసేవాళ్ళు కొంతమంది అయితే, అంటే కనీస అవసరాలకు కూడా వాళ్ళు సంపాదించుకోకుండా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసి అప్పులు చేసేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమందికి ఏంటంటే రెక్కల కష్టం ఎంత చేసుకున్నా కూడా వారి సంపాదన అనేది సరిపోక వేరే చోట పరిస్థితులను బట్టి, అత్యవసర పరిస్థితులను బట్టి అప్పులు చేయాల్సినటువంటి అవసరాలు అనేవి ఉంటాయి అన్నమాట. అలాంటి అప్పు చేసేటప్పుడు ఏంటంటే వెనక ముందు ఆలోచించము, ముందు పని అవ్వాలి అన్న ఇదిలో తీసుకుంటాం. కానీ తర్వాత తీసుకున్న కాడి నుంచి ఏంటంటే మనకు నరకం అంటే ఏంటో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన కాడి నుంచి అడుగుతూ ఉంటారు. రోజు వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి, నెల కట్టాలి, మళ్ళీ అసలు అంతే ఉంటుంది అన్నమాట. ఇక చివరికి ఏంటంటే అసలు వడ్డీలు కలిపి చాలా అయ్యి చివరికి మనకి ఇల్లు వాకిళ్ళు అమ్ముకునే పరిస్థితులు కూడా వస్తాయి అన్నమాట. అలాంటి వాళ్ళు ఏమీ అమ్ముకోకుండా మాకు దారి దొరకాలి, మేము అప్పు తీర్చుకోవాలి, సులువుగా తీర్చుకోవాలి అని చెప్పేసేసి ఏంటంటే చాలా రకాలుగా ఎన్నో పూజలని పరిహారాలని చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే ఉప్పుతో చేసేటటువంటి పరిహారానికి మనం ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని వ్రతాలు చేసుకున్నా, ఎన్ని నోములు నోచుకున్నా, ఎంత చేసినా కూడా మీరు ఈ ఉప్పుతో చేసేటటువంటి పరిహారం వల్ల ఏంటంటే మీకు కొండంత అప్పు ఉన్నా, ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే చిటికెలో తీరిపోతుందన్నమాట. ఎందుకంటే ఉప్పుకి అప్పుకి అంత దగ్గర సంబంధం అనేది ఉంటుందన్నమాట.
ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవి రూపం. అంటే లక్ష్మీదేవి యొక్క ఆ యొక్క అనుగ్రహం అనేది మన మీద కలిగినప్పుడు మనం అప్పు తీర్చుకోవటం అనేది చాలా సులువవుతుందన్నమాట. ఎందుకంటే దారులు అనేవి మనకు దొరుకుతాయి. అలా కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లేనప్పుడు ఏంటంటే మనకు అవకాశాలు ఏమన్నా వచ్చినా కూడా పోవటము, అసలు అంటే అనవసరంగా ఇంకా ఒక చోట అప్పు చేసిన కానించి మళ్ళీ 4 చోట్ల చేయాల్సి రావటము, ఈ బంగారాలు తాకట్టు పెట్టుకోవటము, ఇళ్లల్లో గొడవలు, చికాకు, మనశ్శాంతి లేకపోవటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవి రూపం అన్నమాట. మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు పుడుతుంది కాబట్టి అలాంటి ఉప్పుతో ఈ పరిహారం అనేది మనకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి కష్టాల నుంచి, అప్పుల నుంచి బయటపడేయటానికి చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఇది మీరు 3 రోజులు చేయాల్సి ఉంటుంది. 3 రోజులు ఉదయం లెగవగానే ఈ పని అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని, లేదా మీరు శుద్ధిగా ఉన్నట్లయితే కాళ్ళు చేతులు మొహం కడుక్కొనైనా సరే ఉదయం లేవగానే ఈ పని చేసేస్తే సరిపోతుందన్నమాట. కానీ ఈ 3 రోజులు ఏంటంటే కాస్త అంటే ఇంట్లో పూజ చేసుకోవటము, నియమనిష్టలతో ఉండటం, మాంసాహారం అనేది వండుకోకుండా ఉండటం, తినకుండా ఉండటము, ఇలాంటివి చేయాలి. ఆడవారికి ఏదన్నా కుదరలేదు, ఇబ్బంది వచ్చిందనుకోండి, మీరు ఆపుకొని తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో మగవారైనా ఎవరైనా ఈ పరిహారం అనేది 3 రోజులు పూర్తి చేయొచ్చు. ఒకవేళ మధ్యలో పరిస్థితుల వల్ల ఏదన్నా ఆగినా కూడా తర్వాత చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకి కుజగ్రహం యొక్క అనుగ్రహం కోసం కూడా ఈ పరిహారం అనేది మీరు మంగళవారం రోజున మొదలు పెట్టుకోండి. మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు కనుక మీరు చేసుకున్నట్లయితే మీ అప్పులన్నీ చిటికలో మాయమైపోతాయి అన్నమాట. మీరేం చేస్తారంటే ఒక గాజు బౌల్ కానీ, లేదా ఒక మట్టి పాత్ర కానీ, లేదా మట్టి ప్రమిద కానీ, గాజు గ్లాసు కానీ, ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. స్టీలు, ప్లాస్టిక్ మాత్రం వద్దు. అది తీసేసుకొని అందులో వచ్చేటప్పటికి ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని అందులో వేసేసేయండి. అంటే ఆ బౌల్లో ఎంతైతే పడుతుందో అంత కాస్త వెల్తిగా ఆ ఉప్పును వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇది ఉదయం కాడి నుంచి మీరు మొదలు పెట్టుకోండి. మంగళవారం ఉదయం దగ్గర నుంచి ఇల్లు శుద్ధి చేసుకొని చేసుకోవాలి. తర్వాత అట్లా పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ బౌల్లో ఉప్పు వేసిన తర్వాత ఆ బౌల్ని మీరు మీ ఇంటికి ఈశాన్య మూలలో పెట్టాలి. అది వంటగదిలోనా, లేకపోతే బెడ్రూమ్లోనా, హాల్లోనా, ఎవ్వరూ తిరగని చోట మీరు ఆ బౌల్ని ఈశాన్యం దిక్కులో పెట్టేసేసేయాలి. అలా పెట్టేసి మీరు పగల నుంచి రాత్రి వరకు అంతే ఉంచేసేసేయండి. అలా ఉంచి ఇక మీరు రాత్రి పడుకుంటున్నాము, మా పనులన్నీ పూర్తయ్యాయి అని అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఆ ఉప్పులో మీరు నీటిని పోసేసేయాలి. ఏది రాత్రి పడుకునే ముందల మీరు నీళ్లు పోసి పడుకోవాలన్నమాట. అలా నీళ్లు పోసి పనుకోవటం వల్ల ఏంటంటే మనకి ఉదయానికల్లా ఆ ఉప్పు ఏంటంటే కరుగుతుంది. అంటే నీరులాగా మారిపోతుందన్నమాట. ఆ ఉప్పు మునిగే వరకు నీటిని పొయ్యాలి. మీరు ఆ ఉప్పు బౌలు ఆ ఈశాన్య మూలన పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి. ఏంటి, మీకు ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పు అంతా తీరిపోవాలి, మాకు అప్పు తీరే దారిని చూపించమని ఆ లక్ష్మీదేవికి వేడుకోండి. ఎందుకంటే మనకి అప్పు తీరాలన్నా, సంపాదన పరంగా ఎదగాలన్నా, 4 ద్వారాలు అనేవి తెరుచుకోవాలన్నా ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కావాల్సిందే. కాబట్టి తప్పకుండా మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మనస్ఫూర్తిగా నమ్మకంతో సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పేసుకొని అక్కడ పెట్టుకొని ఉదయం అలా పెట్టేసేసి రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఆ ఉప్పు మునిగే వరకు నీటిని పోసేసేయండి. అలా పోసి మీరు మామూలుగా నిద్రపోండి. ఇక ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేస్తారంటే మీరు శుద్ధిగా ఉంటే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఆ ఉప్పు నీటిని, ఒకవేళ లేరనుకోండి స్నానం చేసేసేయండి. స్నానం చేసిన తర్వాత ఆ ఉప్పు నీటిని మీరేం చేస్తారంటే తీసుకెళ్ళి ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ, లేకపోతే షింకులో కానీ, ఎవ్వరు తొక్కని చోట కానీ ఆ ఉప్పు కరిగినటువంటి నీటిని పారబోసేసేయాలి. తర్వాత మళ్ళీ అదే బౌల్ని క్లీన్ చేసుకొని మళ్ళీ అందులో సేమ్ ఒక గుప్పెడు ఉప్పు పోసుకొని మళ్ళీ అదే మూలన ఆ ఈశాన్య మూలనే మళ్ళీ అదే బౌల్ పెట్టేసేసేయటం. ఉదయం వల్ల అలా ఉంచటము, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు నీటిని పోసేసేయటం ఉప్పు మునిగేదాకా. మళ్ళీ మరుసటి రోజుకు కరిగిద్ది, అది తీసుకెళ్ళి పారబేసేసేయటము. ఇట్లా మీరు ఖచ్చితంగా 3 రోజులు చేయాలి. ఇలా ఎందుకు చెయ్యాలి అనంటే మీరు సంకల్పం చెప్పుకొని చెయ్యాలి. అలాగే పారబేసేటప్పుడు కూడా మీ అప్పు తీరిపోయింది అని విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకొని మీరు ఖచ్చితంగా పారబేసేసేయాలన్నమాట.
ఇలా ఎందుకు అనంటే ఉప్పు అనేది మనం పగలంతా ఇంటి లోపల ఉంచినప్పుడు ఇంటి పరంగా ఉన్నటువంటి నకారాత్మక శక్తులని, చెడుని, నెగిటివిటీని, మీకు అప్పులు ఉన్నటువంటి ఆ ఇంటి యొక్క ఆ చెడు వాతావరణాన్ని అన్నింటినీ కూడా ఈ ఉప్పు అనేది గ్రహించిద్దనమాట. అంటే మీకు ధన ద్వారాలు తెరుచుకోవటానికి, మీ అప్పు తీరే దారిని చూపించటానికి ఈ ఉప్పు అనేది పగలంతా శక్తివంతంగా పనిచేసిద్ది. మీరు రాత్రికి అట్లా నీళ్లు పోయటం ఏంటంటే మీకు దారి, అంటే ఆ ఉప్పు ఎలాగైతే కరుగుతా వస్తుందో మీ అప్పు అనేది కూడా అలా కరిగిపోతుంది, అంటే అలా తీరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ అర్థం అనమాట. అలాగా మనం ఆ ఉప్పులో నీటిని పోస్తే ఎలాగైతే కరిగిపోతుందో తెల్లవారేదాకా, అలాగే మనకేంటంటే ఈ అప్పు అనేది కూడా అలా కరిగిపోతుంది, అంటే ఆ దారి అనేది దొరుకుతుందనమాట. అంటే ఆ దైవం దారి చూపిస్తుందనమాట. ఎప్పుడైనా సరే దైవాన్ని నమ్మకపోతే మనం ఏది చేసినా కూడా వేస్ట్ అండి. ఇలా చేసి ఈ పరిహారం ఎన్నో లక్షల మంది చేసి వారి యొక్క సమస్య నుంచి బయటపడ్డారనమాట. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి 3 రోజులు ఈ పరిహారం చేసి చూడండి. మీకు ఖచ్చితంగా అప్పు అనేది ఎలా ఎగిరిపోతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇలా ఖచ్చితంగా 3 రోజులు నియమాలతో చేయాల్సి ఉంటుంది. మీకు కుదరకపోతే మీ ఇంటి యజమానైనా చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మీకు ఏవి అమ్ముకోకుండా మీకు ఆ అప్పు అనేది తీరే దారి దొరకటము, బంగారం ఏదన్నా తాకట్టులో పెట్టుకుంటే అలాంటి బంగారాన్ని విడిపించుకోవటము, ఇల్లు వాకిళ్ళు ఏదన్నా అమ్ముకోవాల్సి వచ్చినా అవి అమ్ముకోకుండా మీకు అప్పు తీరే మార్గం ఆ దైవం చూపించడం. ఏదైనా దైవం తలుచుకుంటే సాధించలేందంటూ ఏదీ ఉండదన్నమాట. ఏ పనైనా సరే దైవం తలుచుకుంటే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. దైవానికి అంత శక్తి ఉంది, అలాగే ప్రకృతికి కూడా అంత శక్తి ఉందన్నమాట. ఈ ఉప్పు ఏంటంటే మనకి అప్పులు తీర్చి మనం ఒకరికి, అంటే అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదగటానికి, కుబేరులుగా మార్చడానికి ఈ ఉప్పు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పుకు అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ. కాబట్టి 3 రోజులు నేను చెప్పినటువంటి ఆ 3 రోజులు మీరు ఈ పరిహారం చేసుకొని ఈ చిన్న పని చేసేసేయండి. తిరుగులేని ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది ఉప్పుతోటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి ఏదైనా ఇబ్బందులు ఉంటే వారికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. మనం దారి చూపించిన వాళ్ళం అవుతాము. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.